ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరచడం. అయితే ప్రియులారా, ఏంటి మనం ఈ రోజు మరి బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునేటటువంటి ఈ అంశం అని పరిశీలిస్తే ప్రియులారా, దేవుని అంటే బైబిల్ గ్రంథంలో దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు ఎవరనేటువంటి అంశాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాము. దేవుని చిత్తం అయితే ఇది ఒక 2-3 క్లాసులు ఉంటుంది కాబట్టి మరి అందరూ శ్రద్ధగా విని మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయగలరని నా మనవి. అయితే ప్రియులారా, మరి బైబిల్లో ఉన్న వారి గురించి మనం పరిశీలన చేస్తే ఇక్కడ 6 గురించి మనం పరిశీలన చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి మనం పరిశీలన చేస్తే దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు కనబడతా ఉన్నారు. రెండవది సొలొమోను కనబడతా ఉన్నాడు. మూడవది ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు కనబడతా ఉన్నారు. నాలుగవది ప్రవక్త అయిన దానియేలు కనబడతా ఉన్నాడు. ఐదవది పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు అయినటువంటి దేవదూతలు కనబడతా ఉన్నారు. ఆరవది క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవులు కనబడతా ఉన్నారు. అయితే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి బైబిల్ గ్రంథంలో దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు వీరిలో ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే పిల్లరా, మరి తూర్పు దేశపు జ్ఞానులు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారా? మొదటిది. రెండవది సొలొమోను దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడా? రెండవది. మూడవది ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారా? నాలుగవది ప్రవక్త అయిన దానియేలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడా? ఐదవది పరలోకమున్న ప్రధానులో అధికారులైన దేవదూతలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారా? ఆరవది క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవులు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారా అనేటటువంటి ఈ 6 పాయింట్ల గురించి ప్రియులారా మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, నేటి కాలంలో బైబిల్ గ్రంథ ప్రకారము దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి ఎవరు అని వివరించి చెప్పుటలో నేటి క్రైస్తవులలో అనేక మంది బోధకులు విఫలమైపోయారు అన్నటువంటి పరిస్థితిని మనం గుర్తించవచ్చు. ఎందుకు అని పరిశీలన చేస్తే వారి బోధ ఎందుకు విఫలమవుతుందంటే, క్రైస్తవులైనటువంటి మనం ఫలభరితమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుటలో అనేక మంది నేడు క్రైస్తవులను పెట్టుకున్నటువంటి బోధకులు విఫలమైపోయారు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించగలుగుతాం. అయితే ప్రియులారా, చాలా మంది మేము క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, కానీ వారి జీవితంలో చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ వారి మహిమ ఏంటి అనేది ఇప్పటి వరకు గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, గ్రహించలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి మరి క్రీస్తుని గురించి కానీ క్రీస్తు మహిమ గురించి కానీ తెలుసుకోవటం లేదు. ఎందుకు అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అంటే పిల్లలు వాళ్ళు సిద్ధపరిచినటువంటి సిద్ధాంతమే తప్ప దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటంలో మరి విఫలమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ప్రియులారా, చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే, సొలొమోనుకు మంచి జ్ఞానం ఇచ్చావు తండ్రి, మాకు కూడా అలాంటి జ్ఞానం ఇవ్వు తండ్రి అని ప్రార్థిస్తున్నారు. ప్రియులారా, వాళ్ళు ప్రార్థించడమే కాకుండా వారి పిల్లలకు కూడా అలాగే ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నారు. అసలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు ఎవరో తెలియకుండా క్రీస్తు యొక్క మహిమను ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు యొక్క గుణలక్షణాలు ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారు అసలు మనకున్నటువంటి మహిమ, మనకున్నటువంటి జ్ఞానం ఏంటో తెలియకుండా సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని గురించి అడుగుతున్నట్టు మనకు కనపడతా ఉంది. అయితే ప్రియులారా, మరి దేవుడు సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానము గొప్పదా, లేక నేడు క్రీస్తును శిరస్సుగా కలిగిన క్రైస్తవుల జ్ఞానము గొప్పదా? ఇది తెలుసుకోకపోవటం ద్వారానే అనేకులు మరి తప్పిపోతున్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అందుకే సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానం మాకు ఇవ్వమని అడుగుతున్నటువంటి ప్రార్థనలు అడుగుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చూడండి ప్రియులారా, ఇలాంటి పరిస్థితి ఉందో. మరి కొంతమంది వారు బోధిస్తా ఉన్నారు, కానీ వారు కొంతమంది ఏం చేస్తున్నారు, బోధిస్తున్నారు. వారు నమ్ముతుంది ఏంటంటే, బాలుడైన యేసును దర్శించడానికి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళే దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు, దేవుడు మెచ్చుకున్న జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు అని చెప్తా ఉన్నారు, బోధిస్తా ఉన్నారు. మరి ఇది నిజమైన పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఎందుకు విఫలమైపోతా ఉన్నారు దేవుని జ్ఞానాన్ని వివరించడంలో? అంటే వాళ్ళు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు అనేది మనము మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, సొలొమోనుకు కలిగిన జ్ఞానము గొప్పదా, లేక నేడు క్రీస్తును శిరస్సుగా కలిగిన క్రైస్తవుల జ్ఞానం గొప్పదా? మరి బాలుడైన యేసును దర్శించడానికి వచ్చినటువంటి తూర్పు దేశ జ్ఞానుల జ్ఞానం గొప్పదా, లేక నేడు క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవుల జ్ఞానం గొప్పదా? ఏది గొప్పది అనేది మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, ఈ అంశం ఎందుకు పరిశీలన చేయాలంటే, సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యంలో నడిపిస్తున్నాడు ఎవడు అంటే వాడే సాతాను. అనేక మందిని మోసం చేస్తూ సత్యం నుండి మళ్ళిస్తూ అసత్యం వైపు నడిపిస్తూ మరి మేమే జ్ఞానులము, మేమే బోధకులము అని చెప్తా ఉన్నారు, కానీ వారు దేవుని జ్ఞానాన్ని వివరించడంలో విఫలమైపోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదట
గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి సత్యం ఏంటి అసత్యం ఏంటో తెలుసుకుందాం మొట్టమొదట. అంతేకాని మరి మనం ముఖ్యంగా మనం పరిశీలన చేయాల్సింది అంటే ఏంటి సత్యము ఏంటి అసత్యము అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అంతేకాని మేము ఎవరిని, ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక సంస్థని కానీ, మరొక ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పేటట్టు, ఎందుకంటే మొదట గ్రహించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి సత్యాన్ని గ్రహించి దేవుని కృపలో ఉండాలనేది మా అభిలాష అనేది మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, ఇంకా కొంతమంది చెప్తుంది ఏంటంటే, బాలుడైన యేసును దర్శించడానికి వచ్చిన తూర్పు దేశ జ్ఞానులే దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారని ప్రకటిస్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. అదే విధంగా వాళ్ళ సంఘాలను కడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవది, కొంతమంది క్రైస్తవులు దేవా నువ్వు సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేస్తున్నారు. వారి పిల్లలకు కూడా అలాగే చెప్తా ఉన్నారు. ఎందుకంటే సొలొమోను దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడని నమ్ముతా ఉన్నారు, బోధిస్తా ఉన్నారు అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించగలిగాలి. ఇక మూడోది, దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారని నమ్ముతా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఇది కూడా ఆలోచన చేయాలి ప్రియులారా. అదేవిధంగా నాలుగోది మనం పరిశీలిస్తే, దేవుని ప్రవక్త అయిన దానియేలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడని నమ్ముతా ఉన్నారు, చెప్తా ఉన్నారు. మరి పరలోకము ఉన్న ప్రధానులైన దేవదూతలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారని చెప్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. కానీ క్రీస్తు శిరస్సుగా కలిగిన క్రైస్తవులే దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల ఈ 6 విషయాలు, 6 పాయింట్ల గురించి మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. అయితే పిల్లల, మరి క్రైస్తవులు కలిగినటువంటి మహిమ ఏంటి అనేది వీళ్ళకు అర్థం కావడం లేదు. ఎందుకంటే క్రైస్తవులు 3 లోకంలో ఉన్నటువంటి సంగతుల గురించి గ్రహింపు ఉన్నవారు క్రైస్తవులను మనం మొట్టమొదట గుర్తించాలి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది క్రైస్తవుల గురించి అంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నటువంటి చెప్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు చూస్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారము కలగజేయించిందని చెప్పాం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు క్రైస్తవుల యొక్క మహిమ, క్రైస్తవుల యొక్క గొప్పతనం, క్రైస్తవుల యొక్క ఔన్నత్యం ఏంటంటే అదృశ్యమైన వాటిని ఉన్నట్లుగానే చూసేటటువంటి జ్ఞానం కలిగిన వారే నేడు క్రైస్తవులు. కాబట్టి మరి మనం ఇప్పుడు మొదటి నుండి పరిశీలన చేసుకుంటూ వద్దాం. అయితే మొదటి పాయింట్ ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు దేవుని సంపూర్ణ జ్ఞానము కలిగిన వారా అనే దాని అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. మొదటి పాయింట్ ఇది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 2:1-2 రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే తూర్పు దేశ జ్ఞానం ఒకసారి పరిశీలన చేస్తే యూదుల రాజుగా పుట్టిన యేసు వద్దకు వారికి దారి చూపిన నక్షత్రాన్ని అనుసరింపక రాజు రాజగృహమందు పుడతాడు అనే ఆలోచనతో యెరూషలేములోని హేరోదునకు వెళ్ళుట వలన వారి యొక్క అజ్ఞానాన్ని నిరూపించుకున్నట్లు మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అయితే పిల్లల వీళ్ళు ఏదైతే ప్రయాణాన్ని మొదలు పెట్టారో, దేన్ని చూసైతే ప్రయాణాన్ని మొదలు పెట్టారో ఆ ప్రయాణాన్ని కొనసాగించకుండా వీళ్ళు రాజగృహంలోనే పుడతాడని మరి యెరూషలేము మళ్ళీ హేరోదు వైపు వెళ్ళినటువంటి వారి కుటుంబాల గృహానికి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అప్పుడు ఏం జరిగిందని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఎందుకంటే వాళ్ళ అజ్ఞానులని మనం ఎందుకు అంటున్నాము, అక్కడికి వెళ్ళడం ద్వారా ఏం జరిగిందంటే 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించుటకు కారణమైనటువంటి వారే ఈ తూర్పు దేశపు జ్ఞానులు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మరి నిజంగా వీళ్ళు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం ఉన్నవారా లేరా అనేది మనం చాలా స్పష్టంగా పరిశీలన చేద్దాం. అయితే ఈ తూర్పు దేశం నుండి హేరోదునకు వచ్చిన జ్ఞానులే అసలు సిసలైన దేవుని జ్ఞానం కలిగిన వారని నమ్ముతా ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు జ్ఞానులు కాదండి, అజ్ఞానులు. ఎందుకు అని మన అంటే, వీళ్ళు చేసిన పని ద్వారా 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలు అందరూ ఏమైపోయారంటే వధింపబడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వీళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా తూర్పు దేశ జ్ఞానులు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు కారు అని ఇంకా కొన్ని సంగతులు కూడా మనం పరిశీలన చేయవచ్చు. ఏంటి అవ్వాలంటే, వీళ్ళు దేవుని జ్ఞానం కలిగిన వారైతే బాలుడైన యేసు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి, కానీ వీళ్ళు హేరోదునకు వచ్చారు కాబట్టి వీళ్ళు దేవుని జ్ఞానం కలిగిన వారు కారు అని మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు ఏదైతే ప్రయాణాన్ని ప్రారంభించారో అటు వెళ్ళాలి, కానీ మళ్ళీ రాజగృహంలోనే పుడతాడని అటు వెళ్ళడం ద్వారా వీరి యొక్క అజ్ఞానాన్ని అక్కడ మనకు వ్యక్తపరచారని మనకు అర్థమవుతుంది. ఇక రెండోది, మేము నక్షత్రం చూసి ఆయనను పూజించవచ్చుమని చెప్పారు, అంతేకాని ఈయన లోక రక్షకుడు, ఈయన అభిషక్తుడైన వారికి
తెలియనటువంటి పరిస్థితి ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక మూడోది చూస్తే ఇంకా కొంతమంది దేవుడే నక్షత్రాన్ని తూర్పు దేశ జ్ఞానుల వద్దకు పంపడని చెప్తున్నారు, కానీ ఇది బైబిల్లో ఎక్కడ కూడా దీనికి ఆధారం లేదు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. ఇక నాలుగవది, యూదుల రాజుగా యేసు పుట్టాడని దేవుడు వీళ్లకు చెప్పలేదు, యూదుల రాజుగా పుట్టాడని దేవదూతల వీళ్లకు తెలియపరచలేదు, గొల్లలకు తెలియపరిచినట్లు వీళ్ళకు తెలియపరచలేదు, దర్శనములు కూడా వీళ్ళకు కలగలేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక ఐదోది మనం పరిశీలన చేస్తే వీళ్ళు యూదులు రాజుగా పుట్టాడని ధర్మశాస్త్రం పరిశీలన చేయడం వల్ల తెలుసుకోలేదు, వీళ్ళు దగ్గర ధర్మశాస్త్రం లేదు, వీళ్ళు ధర్మశాస్త్రం కలిగిన వారు కారు, వీళ్ళు ఇశ్రాయేలు యూదులు కాదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక వీళ్ళు యూదులు కాదు అంటే ఇంకేమైనా డౌట్ ఉందండి? ఏం కూడా డౌట్ లేదు. అంటే వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు ఓన్లీ ఖగోళ జ్ఞానాస్తులు మాత్రమే అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం పరిశీలిస్తే, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉన్న శాస్త్రులు అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లహేములోని ఏలియనగా యూదా దేశపు బెత్లహేమ, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చిన ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు. అంటే పిల్లల వీళ్ళు యేసుక్రీస్తు పుడతారని దేన్ని బట్టి మళ్ళీ ఆ రాజు మరి ఇక ధర్మశాస్త్ర ఉపదేశకులను శాస్త్రంలో పిలిచాడు అని అంటే ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి వీరికి తెలుసు, వీళ్ళకి తెలియదు జ్ఞానులకు, తూర్పు దేశపు జ్ఞానులకు అని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. కాబట్టి పిల్లరా తూర్పు దేశపు జ్ఞానులు యూదులు కాదు, యూదులు అయితే వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉండేది, మరి వీళ్ళు ఎవరంటే ఓన్లీ ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రమే అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి వీళ్ళు నక్షత్రం వీళ్ళను శిశువు దగ్గరికి నడిపించాల్సి వచ్చింది. చూడండి పిల్లలు, ఎక్కడైతే వీళ్ళు ప్రారంభించారో వీళ్ళు నిజంగానే జ్ఞానులు అయితే ఏదైతే వీరికి ముందుగా నడిచినటువంటి నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారో ఆ నక్షత్రాన్ని చూస్తూ అక్కడికే వెళ్ళిపోతే క్రీస్తును చూసేవారే వీళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే నక్షత్రం పుట్టగానే రాజగృహాల్లోనే పుట్టారని మరి అక్కడికి మళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇదిగో తూర్పు దేశంలో వారి నక్షత్రము, తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు దాన్ని వెంబడించారు. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10లో వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. చూడండి వీళ్ళు దారి ఎటు మళ్ళీపోయారు, మళ్ళీ ప్రారంభించారేమో నక్షత్రం చూసుకుంటూ మళ్ళీ రాజగృహాల వరకు వెళ్ళే వరకు అక్కడ మరి రామాలు అంగలార్పు మొదలైంది. పిల్లలు 2 సంవత్సరాలు తక్కువ వయసు గల పిల్లలు అందరినీ వధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ వీళ్ళు దేన్ని చూసుకొని వెళ్ళిపోయారంటే మళ్ళీ అదే నక్షత్రాన్ని చూస్తూ మళ్ళీ ప్రభు ఉండినటువంటి స్థలం దాకా అటువైపు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చిన చూసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, బెత్లహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించడం ఎవరి ద్వారా ఇదంతా జరిగింది అంటే ఎవరైతే వీళ్ళు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు, తూర్పు దేశపు జ్ఞానులను బోధిస్తూ నమ్ముతూ సంఘాన్ని అసత్యంలోనికి నడిపిస్తున్నారో వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానుల వలనే రామాలు అంగలార్పు వినబడిందని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 16-17లో ఆ జ్ఞానులు తను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకునే కాలంను బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపు మహారోదన ధ్వనియో కలిగెను అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. వీళ్ళ జ్ఞానము సూర్యుని కింద ఉన్నటువంటి జ్ఞానమే, ఖగోళ శాస్త్రం కలిగిన వారు. అందుకే ఒక నక్షత్రం పుడితే ఒక రాజు పుట్టడానికి వచ్చారు, అంతేకాని వీళ్ళు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వారు కారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత. ఇప్పుడు మరి ప్రియులారా, మేము జ్ఞానులం అనుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి దేవుడట వెర్రి వారిని ఏర్పాటు చేసుకుని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27-28లో ఏ శరీయు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో
బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, క్రీస్తును శిరస్సు కలిగిన క్రైస్తవులు బోధిస్తున్నారు ఏమిటంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానమును కాదు అంటాడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు కలిగినటువంటి జ్ఞానం ఏంటి అని ఇక్కడ వాళ్ళు ఏం బోధిస్తున్నారు? క్రీస్తును శిరస్సు కలిగినటువంటి క్రైస్తవులు బోధిస్తున్నటువంటి బోధ ఏంటంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నమాట. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కూడా కాదు అంటుంది. లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలు మనం పరిశీలిద్దాం. ప్రియులారా, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండని జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులు ఎవ్వనికి తెలియలేదు. అది వారికి తెలియసిన ఇంది నేడల మహిమా స్వరూపియాగు మన ప్రభువును సిలువ వేయక వదులుకండి. ఈ లోక జ్ఞానము మరుగు చేయబడింది. ఒకవేళ దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా నియమించినటువంటి ఈ జ్ఞానము వారికి తెలిసి ఉంటే నిజంగానే యేసుక్రీస్తు అని సిలువ వేయకపోదు. ఎందుకనంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో మనకు కలిగేటటువంటి ఆశీర్వాదం ఏంటని వారు ముందే గ్రహిస్తే అసలు యేసుక్రీస్తు అని సిలువ వేయకపోదురని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా. కాబట్టి హేరోదు దగ్గరకు వచ్చిన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగిన తూర్పు దేశ జ్ఞానుల జ్ఞానము దేవుని సంపూర్ణ జ్ఞానము కాదు అని మనం మొట్టమొదట గుర్తించాలి. కాబట్టి పిల్లలు, తూర్పు దేశ జ్ఞానుల కంటే జ్ఞానము కలిగిన వారు మరి బైబిల్ గ్రంథంలో ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరంటే సొలొమోను గారి గురించి కూడా బైబిల్ గ్రంథము ఆయన జ్ఞానవంతుడు అని చెప్తుంది. కానీ అది ఏ జ్ఞానము? మరి దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడా కాదా అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ పాయింట్ ఏంటండి, ఇక్కడ మనం పరిశీలిద్దాం సొలొమోను గురించి. ఇక్కడ మొదటి రాజులు 4వ వచనంలో, గనక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశంలో జ్ఞానం కంటేను ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండదు. చూడండి, అంటే సొలొమోను కలిగినటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం అట? తూర్పు దేశ జ్ఞానంలో కంటే ఐగుప్తీల జ్ఞానం కంటే అధికమై ఉండేనని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. 2వ పాయింట్ ఏంటంటే, సొలొమోను దేవుని సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడా కాదా అనేది మనం మొట్టమొదట గుర్తించుకున్నానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. ఎందుకంటే చాలా మంది దేవ మాకు సొలొమోనుకు మంచి జ్ఞానం ఇచ్చావు, ఆ జ్ఞానము మాకు ఇవ్వని ప్రార్థన చేస్తున్నారు. అలాగే వారి పిల్లలకు కూడా ప్రార్థన చేయమని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని బైబిల్ గ్రంథాన్ని మనం చాలా స్పష్టంగా మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. అయితే సొలొమోను దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడా, లేక సూర్యుని కింద ఉన్న జ్ఞానం కలిగిన వాడా? ఏ జ్ఞానం కలిగిన వాడు సొలొమోను? తూర్పు దేశం జ్ఞానుల కంటే జ్ఞానం గలవాడు అని మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే తూర్పు దేశం జ్ఞానుల కంటే జ్ఞానం గాడు, ఐగుప్తుల జ్ఞానం కంటే కూడా ఆయన జ్ఞానం గలవాడు. కానీ మరి దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడా కాదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ చూస్తే ప్రియులారా, చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయం 5-15 వచనాల్లో ఈ సొలొమోను జ్ఞానం గురించి ఇక్కడ మనకు రాయబడి ఉంది. ఏంటి అని మనం పరిశీలిస్తే, గిబియానులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చట నీకు ఇష్టమనేది అడుగుమని దేవుడు అతనితో చెలివేయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనక నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నువ్వు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకుంటే మనకు అర్థమైతే 8వ వచనం నుంచి, నీ దాసుడనైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటకు అసాధ్యము అని చెప్పి 9లో అంటున్నాడు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణమునైనను అడగక
న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడగకపోయినని నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములంతటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచిన కట్టడలని నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసిన నేను. అంతట్లో సొలొమోను మేలుకున్నది స్వప్నం అని తెలుసుకుని పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం మీదట నిలబడి దహన బలులు సమాధాన బలులు అర్పించి తన సేవకులందరి ముందు విందు చేసిన. అయితే పిల్లలు ఇక్కడ చూస్తే మనం పరిశీలన చేస్తే దేవుడికి దర్శనంలో సొలొమోను దేవుడికి ఏ జ్ఞానం ఇచ్చాడు అని అంటే ఈ లోక జ్ఞానము అనుగ్రహించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే నీ జనము బహుగా విస్తరించి ఉన్నారు, వారిని లెక్కించుటకైనను ఆ ప్రాంతం అంతా తిరిగి చూసుటకైనను నాకు శక్తి సరిపోదు, ఎందుకంటే నేను బాలుని కాబట్టి నాకు అలాంటి శక్తి ఇవ్వని అడిగినప్పుడు దేవుడు మరి ఈ లోక సంబంధమైనటువంటి అజ్ఞానము బలము అంటే ఈ లోక సంబంధ ధనము దీర్ఘాయువు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రియులారా, మరి సొలొమోనుకు దేవుడు ఇచ్చిన జ్ఞానము ప్రజలకు తీర్పు తీర్చుటకు కావాల్సిన జ్ఞానం అనే ఇచ్చాడు, అంతేకాని పరలోక సంబంధమైన జ్ఞానము దేవుడు ఇవ్వలేదు. సొలొమోను అడగలేదు, అందుకే సొలొమోను కలిగిన జ్ఞానము సూర్యుని కింది జ్ఞానం అని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. దేవుని ఏ జ్ఞానం అడగలేదు సొలొమోను అంటే దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోను అడగలేదు, దేవుడు ఇవ్వను లేదు. మరి అడిగిందల్లా ఏంటి అనంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము ఏంటి అనంటే నీ ప్రజలను ఏలుటకు మరి రాజ్యం బహు విస్తారంగా ఉంది, నాకు శక్తి సరిపోదంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యానికి ఈ లోక సంబంధం అంటే సూర్యుని కింద ఉన్నటువంటి జ్ఞానాన్నే మరి సొలొమోనుకు దేవుడు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, దేవుడు సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానములకు నిదర్శనం ఏమిటని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, వేశ్యలైన ఇద్దరు స్త్రీలు తీర్పు తీర్చడంలో మరి సొలొమోను యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించాడు అని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఇద్దరు స్త్రీలు మరి పిల్లలు కన్న తర్వాత ఒక పిల్లనేమో చనిపోతే ఇద్దరు ఒకే పిల్లవాడి కోసము నా కుమారుడు అంటే నా కుమారుడు కొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ తీర్పు తీర్చిన విధానాన్ని బట్టి అందరూ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు అని సొలొమోను రాజును అక్కడ మరి పొగిడినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇవన్నీ మొదటి రాజులు 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాలు రాయబడి ఉన్నాయి. నేను కొన్ని వచనాలు మాత్రమే నేను రాస్తాను, మీరు ఇవి రాసుకోండి. మొదటి రాజులు 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాలు. ఇందులో నేను కొన్ని వచనాలు మాత్రమే నేను మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే రాత్రి అందు అది పడకలో తన పిల్ల మీద పడగాది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను ఎదురించుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన గౌకిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌకిట్లో ఉంచెను. ఉదయంలో నేను లేచి నా పిల్లను పాలియ్య చూడగా అది చచ్చినది ఆయన. తర్వాత ఉదయంలో నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని మొదట ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని. ఈ ప్రకారంగా వారు రాజు సమూహమున మనం చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటి రెండవది ఇలాగూ కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుకోవచ్చు. అప్పుడు రాజు ఏమంటున్నాడు సొలొమోను గారు, కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను సగం చేయమన్నాడు. సగము చేసి దీనికి సగము దానికి సగము ఇయ్యమని చెప్పాడు. అప్పుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అంతట్లో ఏం జరిగిందంటే ఇక్కడ అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఎవరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరచుకొని పోయినదే రాజునొద్ద నా ఏలిన వాడ బిడ్డను ఎంత మాత్రము చంపగా దానికే ఇప్పించమని మనవి చేయగా రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా సరిసగము చేయమని. చూడండి, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటి ధనానికి ఇవ్వమని దాని తల్లి అని తీర్పు తీర్చాడు. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇద్దరిలో ఒకళ్ళు ఏమంటారు అంటే చంపొద్దు, ఆమెకి ఇచ్చేయమని ఏ బిడ్డనైతే కన్నదో ఆ తల్లి అంటుంది. రెండో ఆమె ఏమంటుందంటే ఆమె ఆమె కాకుండా సరిసగం చేసి ఇవ్వమన్నప్పుడు అక్కడ రాజు తీర్పు తీర్చింది ఏంటంటే ఎవరైతే మొదటిగా తమకి ఇవ్వమని చెప్పిందో ఆ తల్లి సొంత తల్లి అని ఆ బిడ్డను అక్కడ ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే పిల్లలు అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును కూర్చి విని న్యాయం విచారించుటే అందు రాజు జ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడినటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు మరి ఇక్కడ సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానము ఏ జ్ఞానము అంటే పిల్లరా
భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. కాబట్టి సొలొమోను దృశ్యమైన వాటిని చూసి వాటిని గుర్తించి చెప్పేటటువంటి జ్ఞానము కలిగిన వాడు కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశాల జ్ఞానం కంటేను ఐగుప్తుల జ్ఞానం కంటేను అధికమై ఉన్నదని లేఖనాలు చెలవిస్తున్నాయి. చూడండి ఇక్కడ మొదటి రాజులు 4వ అధ్యాయము 30 కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశాల జ్ఞానంలో కంటేను ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండనని చెప్పినటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా మరి కాబట్టి ఈ జ్ఞానముతో సొలొమోను ఏం చేశాడంటే దేవుడు ఇచ్చినటువంటి భూలోకమ సంబంధమైనటువంటి ఈ జ్ఞానంతో ఏం చేశాడంటే అతడు ఏం చేశాడంటే 3000 సామెతలు చెప్పాడట, 1005 కీర్తనలు రచించాడట, మరియు లెబనోను నుండి దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి అతడు వ్రాసను, మరియు మృగ పక్షులు ప్రాగు జంతువులు జలచరములు అను వాటి అన్నిటిని గురించి అతడు రాసినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన ఇలాంటివన్నీ చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానము ఏమిటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆ జ్ఞానము ఏదంటే సూర్యునికి ఉన్నటువంటి జ్ఞానం అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక్కడ చూడండి, మొదటి రాజులో 4:29-34 మనం పరిశీలిస్తే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సౌఖ్యం కానీ వివేచం గల మనసు సొలొమోనుకు దయచేసెను గనక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశాల జ్ఞానం కంటేను ఐగుప్తుల జ్ఞానం కంటేను అధికమై ఉండను. అతడు సమస్తమైన వారి కంటేను ఇజ్రాయేలుడైన నాతాను కంటే ఇక్కడ 9 అతడు 3000 ఇక్కడ 32 నుంచి చూడండి. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడల నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి అతడు రాసును, మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచలములు వాటన్నిటిని గూర్చి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానంను గురించి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చారు. అంటే సొలొమోను కలిగినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నట్టుకు చాలా మంది వచ్చినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, సొలొమోనుకు కలిగిన జ్ఞానము సూర్యుని కింద జ్ఞానమే. కాబట్టి చివరిలో చెప్తున్నాడు ఎవరు దేవునికి జ్ఞానం కలిగినటువంటి సొలొమోనే వ్యర్థము సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నింటినీ నేను చూసినవన్నీ అట్టి వ్యర్థములే అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే సూర్యునికి జ్ఞానం కలిగినటువంటిది అదంతా వ్యర్థమే అని చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే పిల్లలు ఇక్కడ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12-14 మనం పరిశీలన చేస్తే ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజై ఉంటిని, ఆకాశం క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసం పొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను చూచి తిని, అవి అన్ని వ్యర్థములే, అవి ఒక్కడును గాలికి ప్రయాసపడినట్టే ఉన్నాయి, అవన్నీ వ్యర్థాలే. గాలి కోసం గాలిని చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ సొలొమోను రాసించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మరి ఎవరు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు బైబిల్ గ్రంథంలో అనేది మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాలి. అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానవి కాకము నిన్ను నీవేలా నాశనం చేసుకుందు అంటాడు. అధికముగా జ్ఞాని, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసినాడు అని కూడా లేఖనాలు చెలవిస్తాను. ఇక్కడ ప్రసంగి గ్రంథం 7:16 అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానవి కాకము నిన్ను నీవేలా నాశనం చేసుకుందు అని చెప్తున్నటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే సొలొమోనుకు ఈ లోక విషయాలు సూర్యుని కింద విషయాల్లో జ్ఞానం ఉంది అని మనం మొట్టమొదట గుర్తించాలి. సొలొమోను కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అని అంటే ఇక్కడ సొలొమోనుకు ఈ లోక విషయాలను మరి సూర్యుని కింద జరుగు విషయాలన్నింటిలో జ్ఞానం ఉంది. పరలోక సంబంధమైన జ్ఞానము లేకున్నా తూర్పు దేశ జ్ఞానంలో కంటే జ్ఞానం కలిగిన వాడు, ఇది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. సొలొమోను పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం లేకపోయినా తూర్పు దేశ జ్ఞానంలో కంటే జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి మరి అనేకులు ప్రార్థనలో సొలొమోనుకు సూర్యుని కింద ఇచ్చిన జ్ఞానము ఇవ్వమని అడుగుతా ఉన్నారా? ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రార్థనలో సొలొమోనుకు సూర్యుని కింద జ్ఞానం ఇచ్చావు, మాకు అలాంటి జ్ఞానం ఇవ్వమని అడుగుతా ఉన్నారు. కానీ సొలొమోను ఏమంటుండో వ్యర్థము సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థము అని చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మరి ఎవరు బైబిల్ గ్రంథ ప్రకారము దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు అనేది మొట్టమొదట మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి నేడు క్రైస్తవులు కలిగినటువంటి జ్ఞానం ఎలాంటిదంటే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. అంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఉన్నారా? తూర్పు దేశంలో జ్ఞానంలో కంటే మరి ఇశ్రాయేల్ జ్ఞానం కంటే అధికుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఉన్నారా అంటే చాలా ఉన్నారు. ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 12:42
విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణియు తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతటి నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. కాబట్టి పిల్లల క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవులు సొలొమోను కంటే జ్ఞానవంతులా కాదా? మరి ఎందుకు ప్రార్థనలో సొలొమోను జ్ఞానం ఇమ్మని అడుగుతా ఉన్నారు? ఇది మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు సొలొమోను కంటే జ్ఞానవంతుడు. మరి క్రీస్తు యొక్క మహిమను ధరించుకున్నటువంటి మనము, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనము, ఆయన యొక్క మహిమను ధరించుకున్నటువంటి మనము జ్ఞానవంతులమా, సొలొమోను జ్ఞానవంతుడా? తరములోను యుగంలోను మరుగు చేయబడినటువంటి మర్మాన్ని తెలుసుకోగలిగినటువంటి మనము జ్ఞానవంతులమా, ఖాళీ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను జ్ఞానవంతుడా? ఎవరు జ్ఞానవంతులు అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ 3వ పాయింట్ మనం పరిశీలిస్తే ప్రియులారా, మరి ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు జ్ఞానవంతులా, లేక నేడు క్రీస్తును శిరస్సుగా కలిగిన క్రైస్తవులు జ్ఞానవంతులు అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ ఇశ్రాయేలు గురించి పరిశీలన చేస్తే వాటిని గురించి వీరు జనము దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము అంటున్నారు. చూడండి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు ఆచరించవలసిన కట్టడలు విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలెను. వాటిని గురించి విను జనము దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞానం వివేచనములు గల జనం అని చెప్పుకుంది. ఇక్కడ మనం పరిశీలిస్తే పిల్లరా, దేవుడు ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో కట్టడలన్నింటినీ మీరు గాయకొని అనుసరిస్తే గల అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకం అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు అంటాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 29:29 మనం పరిశీలిస్తే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నింటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వాగులని చెప్పి ఇక్కడ చూస్తుంది. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందిన. అయితే మనము ధర్మశాస్త్ర వాక్యం అన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. అంటే మరి ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారా కారా అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యూదులు కలిగినటువంటి ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది, ఇశ్రాయేల్ కలిగినటువంటి ధర్మశాస్త్రం ఎలాంటిదని మనం పరిశీలన చేస్తే, జ్ఞానస్వత్వ స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను. అంటే ధర్మశాస్త్రం గురించి మనం పరిశీలిస్తే అది జ్ఞానస్వత్వ స్వరూపం గలది, అది గుడ్డి వారిని మరి త్రోవ చూపుతుందని మనం చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-20 మనం పరిశీలిస్తే, నీవు యూదుడవాని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? ఆయన చిత్తం మెరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశం పొందిన వాడైనా శ్రేష్టమైన వాటిని మెచ్చుకుని ఉన్నావు కావా? జ్ఞానసత్వ స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, మరి బాలులకు ఉపాధ్యాయుడునని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కావా అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే జ్ఞానస్వత్వ స్వరూపమైన ధర్మశాస్త్రం గలవారై ఉండి గుడ్డి వారికి త్రోవ చూపెట్టేటువంటి పరిస్థితి, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే మరి ధైర్యాన్ని వహించుకొనిచున్నావు కావాలని చెప్తున్నటువంటి విషయాలను కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ప్లీరర్ మరి ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేళ్ల గొప్పతనం ఏంటంటే, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదై ఉత్తమమై ఉన్నదని ఇక్కడ చెప్తుంది. కాబట్టి మరి ఉత్తమమైనది, నీతి గలదై కలిగినటువంటి ఈ ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేళ్లు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వారా కారా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంత ఉంది. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12-13 కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నదని చెప్పి, ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన దానిని మూలంగా నాకు మరణం కలగజేయచ్చు. పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైన. చూడండి, ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఏమైపోతుందంటే వారికి మరణకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆజ్ఞను అనుసరించలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి క్లియరా, జ్ఞానశక్తి స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడని అంటాడు. ఇక రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో జ్ఞానస్వత్వ స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపు. మరి ఈ ధర్మశాస్త్రం ఇప్పటి వరకు అమల్లో ఉందంటే దేవుడు అబ్రహాంకు ఎప్పటి వరకు ఇది అమల్లో ఉంటది?
దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన సంతానం వచ్చేంత వరకు మాత్రమే ఇది అమల్లో ఉంటది. ఎవరు ఆ వాగ్దాన సంతానము అంటే యేసుక్రీస్తు వారిని మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక్కడ అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన సంతానం వచ్చే వరకు అంటాడు. అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, వారు చేస్తున్నటువంటి అతిక్రమాలను బట్టి వారికి ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక ఇక్కడ 3వ అధ్యాయం 19వ వచనంలో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దాని తర్వాత ఇవ్వబడను, అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడను. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, ఎందుకు ఇచ్చినట్టు తరం ఎవరికి ఆ వాగ్దానం చేయబడను ఆ వాగ్దాన సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడిన, అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే పిల్లలు ఇక్కడ ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వాల్సి వచ్చిందంటే వీళ్ళు జరుగుతున్నటువంటి అతిక్రమాలను బట్టి ఇవ్వాల్సి వచ్చిందని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రము రాబోచున్న మేళ్ళ ఛాయగలదే కానీ ఆ వస్తువులు నిజ స్వరూపం కాదు, అది ఎప్పటికీ ఉండేది కాదు ధర్మశాస్త్రం. ఇది చాలా మందికి ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది, ఇంకా ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి అని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ సంఘాన్ని అసత్యంలో చాలా మంది నడిపిస్తా ఉన్నారు. అసలు ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా అర్థం కానటువంటిది, అసలు ధర్మశాస్త్రం ఇప్పుడు కొట్టివేయబడింది అనే విషయాలు కూడా ఇంకా తెలియట్లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేక మంది. ఇక్కడ చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతేయకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరదు. ధర్మశాస్త్రము ఎప్పటికీ కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. అందుకే అది రాబోచున్న మేలుల ఛాయగలదే, ఆ వస్తువుల నిజ స్వరూపం కాదు అది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంత. కాబట్టి ఇవి రాబో ఛాయ కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉందట, క్రీస్తులో ఉంది. అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి ఏదైతే పునాది ఉందో దాంట్లో ఇప్పుడు మనం కట్టబడాలి. అదే చెప్తుంది, ఇవి రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపము క్రీస్తులో. ధర్మశాస్త్రము బాలశిక్షకుడు అంటాడు, ఇంకా ఇవి రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. నేను క్రీస్తులతో నడిపించడానికి ఏమైందట, ధర్మశాస్త్రము బాలశిక్షకుడు అంటారు. చూద్దాం ఆ మాట కూడా. కాబట్టి మనం విశ్వాసం వల్ల నీతి మంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనం నడిపించకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24లో, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రంకు లోనైన వారమైతే. చెరలో ఉంచబడినట్టు మనం ఏమైంది, ధర్మశాస్త్రంకు లోనైన వారమైంది. కాబట్టి మనం విశ్వాసం వలన నీతి మంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు. అంటే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు మాత్రమే ఉండేటటువంటి పరిస్థితిని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి ప్రియులారా, చాలా జాగ్రత్త. కాబట్టి నేటి దినములలో క్రీస్తు ధర్మశాస్త్రం అనగా క్రొత్త నిబంధనను కలిగిన క్రైస్తవులే మరి దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వారని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు కారు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. అంటే అది కొద్ది సమయమే ఉండేది, రాబోచున్న మేలుల ఛాయ అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, ఏంటి అని అంటే మనం ఇప్పటి వరకు 3 పాయింట్లు మనము చూసుకున్నాం పిల్లలు. మరొక 3 పాయింట్లు మనము వచ్చే క్లాస్ లో మనం నేర్చుకుంటాం. ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఆ 3 పాయింట్లు ఏంటి, దీని గురించినటువంటి వివరణ మనం చాలా అద్భుతంగా చూసుకున్నాం. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచించండి. అంటే బైబిల్ గ్రంథములో దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు అనే అంశాన్ని మనం ఇప్పటి వరకు మనం చూసాం. అందులో తూర్పు దేశపు జ్ఞానులు దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారంటే వారు ఎలాంటి జ్ఞానం కలిగినట్టు, ఖగోళ శాస్త్రం కలిగినటువంటి వారే కానీ దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు కారు అని నేర్చుకున్నాము. అదేవిధంగా మరి సొలొమోను దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడా అని బైబిల్ గ్రంథంలో ఉందంటే సొలొమోను కూడా భూ సంబంధమైన అంటే ఈ సూర్యునికి ఉన్నటువంటి జ్ఞానమే కలిగిన వాడు కాబట్టి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ఆయనకు లేదు అని కూడా మనం నేర్చుకున్నాము. 3వది ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీలు దేవుని మరి సంపూర్ణ జ్ఞానం కలిగిన వారా అని ఇక్కడ మనం చూస్తే పిల్లరా, మరి ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు కూడా దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు కారు. ఎందుకు అని అంటే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉందండి. అంటే క్రీస్తు వచ్చేంత వరకు మాత్రమే ధర్మశాస్త్రము అమల్లో ఉంటుంది, అంతే తప్ప మరి క్రైస్తవుల యొక్క మహిమ ఏంటంటే తరములలోను యుగములలోను మరుగు చేయబడినటువంటి మర్మాన్ని తెలుసుకున్నటువంటి వారే క్రైస్తవులను మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇంకా 4, 5, 6 పాయింట్లు మనం వచ్చే క్లాసులో నేర్చుకొని మన దేవుని నామాన్ని మహిమతో. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు శ్రద్ధతో విన్నటువంటి మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యునైటెడ్ బైబుల్ అకాడమీ వ్యవస్థాపకులు మా ఆత్మీయ తండ్రి గారు
మరి దైవజనులు డాక్టర్ ఎన్ రంగారావు గారికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రములు.